ఆరాధనలోనికి వెళ్ళక ముందుగా కొన్ని వాక్య భాగాలతో చూసుకున్న వారంగా ప్రభుని మనం ఆరాధిద్దాం. కీర్తన పుస్తకం 45వ అధ్యాయము. కీర్తనలు 45వ అధ్యాయము మొదటి 11 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనలు 45 మొదటి 11 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయు అని కలము వలెనున్నది. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. అందరం చదువుతాం. ఈ రాజు నీ ప్రభు, అతడిని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ యొక్క ఉదయ కాలంలో ఆరాధన కొరకై మమ్మల్ని కూరుకొల్పండి. మేము నిన్ను ఏ రీతిగా ఆరాధించాలో మాకు తెలియజేయండి. ఈ సత్యాన్ని మాకు బోధించండి. ఆత్మతో సత్యముతో ఆరాధించలాగా మీరు సిద్ధపరచండి. ప్రభా, అట్టి వాడిని తండ్రి నీ ప్రజల ముందు నిలబడటానికి యోగ్యుడు కాను. నాకన్నా నా ముందున్న వారు, కూర్చున్న వారందరూ గొప్పవారు, గనులు. వారిని బట్టి నీకు వందనాలు. నీ వాక్యముతో నన్ను సంధించండి. కారు నిప్పు తీసి కాల్చి నా పెదవులకు పవిత్రమైన వాక్యాన్ని అందించమని కోరుతున్నాం దేవా. పరిశుద్ధాత్ముడు మాకు సహాయం చేయనుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఈ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తన. కోరాహు కుమారులు కూడా కీర్తన పుస్తకాలలో శ్రేష్టమైన కీర్తనలు రాశారు. రాజును గూర్చిన కీర్తన కోరాహు కుమారులు ఒక రాజును గూర్చిన రాసిన కీర్తన. అలాగే 84వ కీర్తన దేవుని మందిరాన్ని గూర్చి రాసిన కీర్తన. అది కోరాహు కుమారులు రాసిన కీర్తనే. కోరాహును దేవుడు తీర్పు తీర్చి మొత్తి ఉన్నాడు, కానీ కోరాహు కుమారులు మిగిలి ఉన్నారు. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో మనం వారు చావలేదు అని ఉంటుంది. ఆ కుమారులు చావలేదు అని మనం చూస్తాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో. ఈ కీర్తనని మనము 2 భాగాలుగా మనం చేసుకోవచ్చు. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి 8 వచనాలు రాజును గూర్చి చెప్పబడుతుంది. మొదటి 8 వచనాలు. 9 నుండి ఆఖరి వరకు చూసినట్లయితే రాణి గారి గురించి చెప్తూ ఉంది. ఒక రాజ్యంలో రాజు రాణి ఎలాగ కొనియాడబడతారో రాజుకున్న ఆ ఘనత రాణికి కూడా ఇవ్వబడుతుంది. రాజరికములో ఉన్న ఆ యొక్క ప్రతిదీ కూడా ఆ ఘనత, ఆ గౌరవము, ఆ మహిమ రాణికి కూడా ఇవ్వబడుతూ ఉంటుంది. అటువంటిదిగా
ఈ రాజుని మనము చూసినట్లయితే మనము ఆరాధించే రాజును ఈ కీర్తనకారులు వర్ణించిన వర్ణన చూస్తే చాలా అద్భుతమైనది, ఆశ్చర్యమైనది. దావీదు కూడా తన జీవితంలో 145వ కీర్తనలో కూడా దేవుని రాజుగా రాజువైన నా దేవా అంటాడు. దావీదు కూడా రాజుని పొగుడుతూ రాశాడు కీర్తన. కోరహు కుమారులు కూడా రాజును పొగుడుతూ రాశారు ఈ కీర్తన. ఈ రాజు ఎలాంటి వాడు అని మనం చూసినట్లయితే చూడండి, చదవండి మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చిన రచించిన దారిని పలికెదను. ఈ మొదటి వచనంలోనే ఉంది, నేను రాజును గూర్చి రచించినది నేను పాడాలనుకుంటున్నాను అని కోరహు కుమారులు చెప్తూ ఉన్నారు. దేనికి ఆయన హృదయం ఉప్పొంగుతుంది? కీర్తనకారుడు దేని గూర్చి వారి హృదయం ఉప్పొంగుతుందంటే రాజును గూర్చి రచించబడింది కాబట్టి, రాజును గూర్చి పాడుతున్నారు కాబట్టి వారి హృదయం ఎంతో ఉప్పొంగేదిగా ఉంటుంది. చూడండి, ఈ రాజు ఎలాంటి వాడు? 2వ వచనంలో, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. మొదటిగా ఈ రాజు ఎటువంటి వాడంటే సుందరమైనవాడు, అందమైనవాడు, చాలా అందగాడు ఈ రాజు. ఒకవేళ రాజు అందము లేకపోతే ఎలా ఉంటుందండి? ఒక పందికి ఏముందండి, బంగారు కిరీటం పెట్టినట్టు ఉంటుంది కదండి. ఒక అలంకరణ ఎటువంటిదంటే మంచి అందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మొదటిగా రాజు అందం, అతడు అతి సుందరుడు. రెండవదిగా చూడండి, రాజు ఎటువంటి వాడు? 2వ వచనంలో, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉంది. రెండవది, రాజు యొక్క మాటలు ఎలా ఉన్నాయండి? దయగల మాటలు. అందమైన రాజు దయగల మాటలు కలిగిన వాడు, దయారసము పోయబడి ఉంది. అందుకనే ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారట. ఆయన బంధించడానికి, యేసుప్రభువారిని బంధించడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినట్లు ఎవరు కూడా మాట్లాడలేదు అని ఆ సైనికులు సాక్ష్యం ఇస్తారు. దయారసము. ఇంకా మాట చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తులో వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటాడు, అమ్మా ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా? దయతో కూడిన మాటలు, ఆయన మాటలలో దయ ఉంది. ఒకటి, ఆయన అతి సుందరుడు ఈ రాజు. రెండవది, ఆయన మాటలు దయగలిగినవి, ప్రేమతో కూడినవి, ఎంతో ఆదరణతో కూడిన మాటలు. ఆయన నోటి మాటలు కూడా ఎంత ఆదరించేవిగా ఉంటున్నాయో చూద్దాం. తర్వాత చూడండి, 3వ వచనం, సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. ఈ రాజు ప్రభావము కలిగిన వాడు. మూడవది నేను అడుగుతా, మీరు చెప్పాలి. మొదటిది అందమైన వాడు, రెండవది దయగల మాటలు కలిగిన వాడు, మూడవది ప్రభావము కలిగిన వాడు. అంత ఉండి మాత్రం అతను ఎవరు గణపరచకపోతే, ప్రభావము లేకపోతే ఏమిటి? ఆయన ప్రభావము కలిగిన వాడు. ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో ప్రభావం కలిగిన వాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం, 45వ కీర్తన 4వ వచనం, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. 4వది ఏంటంటే ఆయన పాలన, రూలింగ్, ఆయన పాలన, ఆయన గవర్నమెంట్, ఆయన పాలన గురించి మనం చూడగలం. మొదటగా ఈ రాజు ఎటువంటి వాడు? అందుకే మొదటి వచనం అంటాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది, రాజును గూర్చిన రచించిన దానిని నేను పలుకుతాను అంటూ ఆయన సుందరుడమైన రాజు, ఆయన దయగలిగిన మాటలు కలిగిన రాజు, ఆయన ఎటువంటి వాడండి? ప్రభావము కలిగిన రాజు. ఆయన మంచి పాలన చేసే రాజుగా మనం చూడగలం. తర్వాత చూడండి, నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. తర్వాత 5వ వచనములో, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. చూడండి, ఆయన అందాన్ని గురించి చూచాం, ఆయన మాటల గురించి చూచాం, ఆయన ప్రభావమును గురించి చూచాం,
ఆయన పాలన గూర్చి రాశారు కీర్తనకారులు. 5వ వచనంలో ఆయన పరాక్రమమును గూర్చి రాస్తున్నారు. ఆయన యొక్క పరాక్రమము, ఎటువంటి పరాక్రమము? నీ బాణములు రాజుల శత్రువుల గుండెలో చొచ్చిపోయే ఉంటున్నాయి. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలేవారు ఉన్నారు. ఆయన పరాక్రమం, గొప్ప రాజును గూర్చి వర్ణిస్తున్నారు. ఆయన అతి సుందరుడు, ఆయన దయగలిగిన మాటలు కలిగిన వాడు, ఆయన ఎటువంటి వాడంటే ప్రభావము కలిగిన వాడు, ఆయన మంచిగా పాలించేవాడు. ఆయన పరాక్రమము చాలా గొప్పది. చూడండి, తర్వాత 6వ వచనంలో చూద్దామా. ఆయన ఎటువంటి వాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, పర్మనెంట్ కింగ్, పర్మనెంట్ గవర్నమెంట్. ఇక మనకి రేపు ఏ గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు. ఒక రోజు ఉంది కాదండి, ఏ గవర్నమెంట్ వస్తుందో. 5 సంవత్సరాల కొరకు వారేం చేస్తారంటే ఆ పాలన కొరకు ఎంతో ప్రయాసపడుతుంటారు ఆ సింహాసనమును కాపాడుకోవటానికి. కానీ మన ప్రభు ఎటువంటి వాడంటే ఆయన గవర్నమెంట్ ఎటువంటిదండి? పర్మనెంట్. చూడండి, అది అక్కడే ఉంది. చూడండి ఏమంటండి, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ద పర్మనెంట్ కింగ్. ఈ కీర్తనకారులు పాడుతున్న పాట ఏమైందంటే, ఈ రాజు శాశ్వతుడు, ఆయన సింహాసనము శాశ్వతమైనది. తర్వాత చూడండి 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు ఏమంటండి నిన్ను ఆనంద తైలముతో ఏం చేస్తున్నాడంటే అభిషేకించినాడు. ఇంకో మాట చూసినట్లయితే ఈయన ఎటువంటి వాడంటే నీతి కలిగిన రాజు, భక్తిహీనతను ద్వేషించే రాజు అని చెప్పారు. గుర్తుందా? మొదటిగా ఈ రాజు ఎటువంటి వాడండి? అతి సుందరుడు. 2వది దయగల మాటలు కలిగిన వాడు. 3వది ప్రభావము కలిగిన వాడు. 4వది మంచి పాలన చేసేవాడు. 5వది పరాక్రమము కలిగిన వాడు. 6వది ఎటువండి? శాశ్వతమైన రాజు. 7వది చూసినట్లయితే నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. ఈజ్ ద పర్ఫెక్ట్ కింగ్, పర్మనెంట్ కింగ్ అండ్ పర్ఫెక్ట్ కింగ్. అంటే ఆయన శాశ్వతమైన రాజు, ఆయనే ఎటువంటి వాడండి? ఖచ్చితమైన రాజు, యథార్థవంతమైన రాజు. నీతిని ప్రేమించి దుర్నీతిని ఆయన ఏం చేస్తున్నాడు? ద్వేషించేవాడు ఉన్నాడు. యథార్థవంతుడు ఇతడు యథార్థవంతుడు. అటువంటి రాజును గురించి కోరాహు కుమారులు కీర్తిస్తున్నారు, గానము చేస్తున్నారు. అంత అయిపోయిందా? కాదు, ఇంకా చదువుదాం. చూడండి 8వ వచనం, నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే, దంతములతో కట్టిన నగరాలలో తంతి వాద్యములతో నిన్ను సంతోషపెట్టుచున్నవి. ఆయన వస్త్రాలు ఎలాగున్నాయి? ఆయన మాటలే కాదు, ఆయన పాలనే కాదు, ఆయన అందమే కాదు, ఆయన యొక్క పరాక్రమే కాదు, ఆయన ప్రభావమే కాదు, ఆయన వస్త్రాలు కూడా ఎలా ఉన్నాయంటే, నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగ పట్ట వాసనే. ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది కానీ సమయం చాలదు కదా. ఆయన వస్త్రాలు కూడా సువాసన కలిగినది. అంటే ఆయన సాక్ష్యం, ఆయన పరిమళముగా వెదజల్లేదిగా ఉంటుంది ఆయన. అందుకే మనము ఈ రాజుని ఏమనుకోవచ్చు కంటే పీస్ఫుల్ కింగ్, చాలా సమాధానకరమైన రాజు. ఒకటి, ఈ రాజు ఎటువంటి వాడండి? పర్మనెంట్, ఎవరంటే శాశ్వతమైన వాడు. 2వది ఖచ్చితమైన వాడు. 3వది ఎటువంటి వాడండి? సమాధానకరమైన రాజు. ఆయన అతి సుందరుడు, ఆయన మాటలు దయగలిగినవి, ఆయన ప్రభావము గొప్పది, ఆయన పాలన గొప్పది, ఆయన పరాక్రమము గొప్పది, ఆయన సింహాసనము శాశ్వతమైనది, ఆయన నీతిని ప్రేమించేవాడు, భక్తిహీనతను ద్వేషించేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన వస్త్రములు కూడా ఎటువంటివండి? ఎంత సువాసనిస్తుందో. సంతోషము కలిగిన రాజు. ఉదయ కాలంలో మన రాజు, మన ప్రభు, రాజు అయిన దేవా నేను నిన్ను గణపరుస్తున్నానని దావీదు 141 5వ కీర్తనలో చెప్పిన రీతిగా రాజు కూడా ఆయన రాజు అయి ఉండి
ఇంకొక రాజుని ఎలా గనపరుస్తున్నాడో, ఆయన కాపరై ఉండి మరొక కాపరిని ఎలా గనపరుస్తున్నాడో, నీవు నేను కూడా ఎటువంటి రాజును ఆరాధించడానికి వచ్చామంటే దయగలిగిన రాజును, అందమైన రాజును, పరాక్రమం కలిగిన రాజును, శాశ్వతమైన రాజును, అంత మాత్రమే కాదు ఖచ్చితంగా నిన్ను ప్రేమించే రాజును, తర్వాత నీకు సమాధానం ఇచ్చే రాజును నువ్వు ఆరాధించడానికి వచ్చిన ఈ రాజు ప్రభువారికి కూడా కొన్ని కోరికలు ఉంటాయండి. ఆయన ఏం కోరుతున్నాడో తెలుసా? ఆయనకు కూడా, దేవునికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఏంటంటే అందుకంటాడు, ఆయన కోరేది మొదటి ఏంటి తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకు ఇయ్యు. ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. అయిపోయిందా? అంతటితో అయిపోలేదు కదా, అయిపోలేదు. ఇంకోటి ఏమి కోరుతున్నాడు చూడండి, 11వ వచనం, అందరూ కలిపి చదువుదాం. 11వ వచనం, ఆయన ఏమి కోరుతున్నాడు? నీ దగ్గరుండి, ఇటువంటి రాజు నీ దగ్గరుండి ఏమి కోరుతున్నాడు? ఇటువంటి గొప్ప రాజు నీ దగ్గర ఏమి కోరుతున్నాడు? 11వ వచనం, 45వ కీర్తన 11వ వచనం, ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి ఇంత అందమైన రాజు, దయగలిగిన రాజు, పరాక్రమ కలిగిన రాజు నీ దగ్గరుండి కోరేది నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నువ్వేం చేయాలి? నమస్కరించాలి. అరే, ఒక గొప్ప వ్యక్తి నీ దగ్గర ఉండి, అయ్యా నీ దగ్గర నేను ఒకటి కోరుతున్నానంటే నువ్వు ఇవ్వకుండా ఉంటావా? నీ దగ్గర ఉంటే ఇస్తావు కదా. నీ దగ్గర ఉన్నదే అడుగుతారు, నీ దగ్గర లేనిది ఎవరు కూడా అడగరు. నీ స్థితి తెలిసే నిన్ను అడుగుతున్నాడు. ప్రభు నిన్ను అడిగేది ఏమిటి? నేను మొదట చెప్పాను, నీ హృదయాన్ని అడిగాడా? నీ హృదయం ఆయనకి ఇచ్చావా? నీ హృదయం ఆయనకి ఇవ్వలేదు. నీ హృదయం ఎవరికి ఇచ్చావు? సాతానికి ఇచ్చావు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకి అంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు నీ హృదయాన్ని అడిగితే, నీ హృదయ తలుపు దగ్గర ఉండి తట్టి, అయ్యా నేను తలుపు తీ, నేను లోపలికి వస్తానంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన కోరినది మనం ఇవ్వట్లేదు, కానీ ఆయన కోరలేనిది మనం ఇస్తున్నాం. డబ్బు ఇస్తున్నాం, ధనం ఇస్తున్నాం, తలనీలాలు ఇస్తున్నాం, కొబ్బరికాయ ఇస్తున్నాం, ఆఖరికి అరటిపండు కూడా పెడుతున్నాం. ఓ ప్రభువా ఆగ్రహించని ఆ యొక్క అగరత్తులు వెలిగిస్తూ ఉన్నాం. ఆయన కోరలేనిది మనం ఇస్తున్నాం, కానీ ఆయన కోరింది మట్టుకు మనము ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఏమి కోరాడు? నీ సౌందర్యము కోరాడు. ఆయన ఏమి కోరాడు? నీ యొక్క హృదయమును కోరాడు. నీ హృదయం ఆయనకి ఇచ్చావా? ఆయనకి ఇస్తే నువ్వెంతో, అటువంటి గొప్ప రాజు నీలోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. అందమైన రాజు, ఆ తర్వాత దయగలిగిన మాటలు కలిగిన రాజు, ప్రభావము కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, మంచి పాలన చేసే రాజు నీ హృదయంలో ఉంటాడు. ఆయనకి ఇస్తున్నావా నీ హృదయం? ఇప్పుడేం కోరుతున్నాడు ఆయన? 11వ వచనంలో ఈ రాణి గారి గురించి చెప్పుతూ ఆయన ఏమిటంటే, ఈ రాజు, ఈ మాట పట్టుకోండి, ఈ రాజు, ఏ రాజు చెప్పండి? ఏ రాజు? అందమైన రాజు, దయగల మాటలు కలిగిన రాజు, ప్రభావము కలిగిన రాజు, మంచి పాలన ఇచ్చిన రాజు, పరాక్రమం కలిగిన రాజు, శాశ్వతమైన రాజ్యము కలిగిన రాజు, తర్వాత నిన్ను ప్రేమించిన రాజు, తర్వాత ఆయన వస్త్రములతో అలంకరించుకున్న గొప్ప అందగాడు ఈ రాజు. ఏ రాజు? ఇటువంటి రాజు ఆయన నీ దగ్గర ఒకటి అడుగుతున్నాడు, ఆరాధన. ఆరాధన, ఆరాధన అడుగుతున్నాడు. ఈ రాజు నీ ప్రభు, ఈ రాజు నీ ప్రభు. ఆయన నీకు ప్రభు అయి ఉంటే నువ్వు ఆయన ఆరాధిస్తావు. ఆయన నీకు రాజు అయి ఉంటే నువ్వు ఆయన ఆరాధిస్తావు. ఈ రాజు నీ ప్రభు, ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. అతడు ఎటువంటి సౌందర్యము కలిగిన వాడో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. మనకు తెలుసు ఆయన సౌందర్యాన్ని గురించి. ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటే బాగుంటుంది, కానీ సమయానుకూలంగా ముందుకు వెళ్దాం. 50వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోనులో నుండి దేవుడు ప్రకాశించు. ఈ రాజు ఎటువంటి వాడండి? పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన వాడు. ఇక ఏమాత్రము లోపము లేదు. పరిపూర్ణ సౌందర్యం. కొంతమందికి సౌందర్యం ఉంటుంది, కానీ పరిపూర్ణ సౌందర్యము ఉండకపోవచ్చు. చూడండి, ఆ యొక్క అందాల పోటీలో వాళ్ళు ఎన్నో అడుగుతుంటారు. పరిపూర్ణ సౌందర్యము లేకపోవచ్చు. కొంతమంది ఎంతో అందంగా ఉంటారు, వారు వేసిన ప్రశ్నలకి ఏం చేస్తారండి? కొద్దిగా తడబడవచ్చు. మానసిక సౌందర్యం లేకపోతే విజ్ఞాన సౌందర్యం లేకపోవచ్చు వారి దగ్గర. కానీ మన రాజు పరిపూర్ణ సౌందర్యుడు. ఇక ఆయన్ని వేలెత్తి ఏమాత్రము కూడా మనము చూపించలేం. అందుకనే
పరమగీతాలు 5వ అధ్యాయం 10వ వచనములో అదేనండి, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతన్ని మనం ఏం చేస్తాం? గుర్తిస్తాం. 10,000లో మనము అతనిని గుర్తించేవారం కూడా. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని మనం ఏం చేస్తామంటే గుర్తించేవారుగా ఉన్నా. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ ఉదయ కాలంలో దేవుని నువ్వు ఆరాధించడానికి వచ్చిన ప్రభు అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. దేవుడు మనకి ఎటువంటి సౌందర్యం ఇచ్చాడు? ఎటువంటి సౌందర్యం, ఎంత మహిమనిచ్చాడు. ఆయన మహిమనంతా మనకిచ్చాడు కదా. ఆయన మహిమనంతా మనకిచ్చాడు కదా. ఆయన మహిమైన సౌందర్యం. పాపము చేసి ఆయన మహిమను మనం ఏం చేసామండి? కోల్పోయాం. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏమి చేశారు? కోల్పోయారు. అటువంటి సౌందర్యాన్ని మనము కోల్పోయిన వారంగా ఉన్నాం. దేవుడు చూడండి మనకి ఎటువంటి సౌందర్యం ఇచ్చాడో. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? చదవమ్మా. అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి. ఎవరికండి కలుగుతుంది లెబానోను సౌందర్యం? లెబానోను సౌందర్యం ఎవరికి కలుగుతుంది? మొదటి వచనం, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవియు ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. చూడండి, అరణ్యము లాంటి జీవితానికి దేవుడు ఎటువంటి సౌందర్యాన్ని ఇస్తున్నాడు? లెబానోను సౌందర్యం. ఎండిన భూమికి ఎటువంటి సౌందర్యాన్ని ఇస్తున్నాడు? లెబానోను సౌందర్యం. చూడండి, మోడుబారిన జీవితానికి దేవుడు ఎటువంటి సౌందర్యం ఇస్తున్నాడు? లెబానోను సౌందర్యం. పచ్చదనము, పచ్చనిదనము, పచ్చదనము. ఎత్తుగా ఎత్తుగా లెబానోను చెట్లు ఎత్తుగా ఎదిగేవిగా ఉంటున్నాయి. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈరోజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరేవాడు ఉన్నాడు. లెబానోను సౌందర్యం అటండి. ఎండిపోయిన మన బ్రతుకులు, పాపముతో ఉన్న మన బ్రతుకులు, నీచముతో ఉన్న మన బ్రతుకులు, శాపముతో ఉన్న మన బ్రతుకులు దేవుడు అందముగా మార్చాడు. మళ్ళీ తిరిగి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకేమిచ్చాడు? ఆ మహిమను మనకు తిరిగిచ్చాడు. ఆ మహిమను తిరిగిచ్చాడు. ఆ అందాన్ని కోరుతున్నాడు మన ప్రభు. ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును అతను ఏం చేస్తున్నాడు? కోరుతున్నాడు. ఆ మహిమతో నువ్వు ఆరాధించాలి. ప్రభా, ఎండిన భూమిని నేను, ప్రభా అరణ్యము నా జీవితం, ప్రభా మోడుబారిపోయిన జీవితం, పాపముతో ఉన్న నా జీవితానికి మళ్ళీ పచ్చదనము, ఎత్తుగా ఎదిగే లెబానోను లాంటి సౌందర్యమును నాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అంత గొప్ప రాజు నువ్వు నా దగ్గర కోరింది ఇదే కదా నాయన. అంత పరాక్రమ కలిగిన రాజా నువ్వు నా దగ్గర కోరింది ఇదే కదా ప్రభా. ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాను. అతనికి నమస్కరించు, అతనికి నమస్కరించు, అతనిని ఆరాధించు అంటున్నాడు కీర్తనకారులు. ఆ రాజుని గుర్చిన వర్ణన ఇస్తూ, ఆ రాజుని గుర్చిన వర్ణనం వారు తెలియజేస్తూ, ఆ రాజు నీ దగ్గర కోరినది ఏమిటి అంటే నీ సౌందర్యం, నీ సౌందర్యం. అటువంటి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధిలో సాగిలపడడానికి నువ్వు వచ్చావా? ఆయన నీ సౌందర్యమును కోరుతున్నాడు. దేవుడు ఇంకంత మాత్రమే కాదు, దేవుడు మనకి ఎటువంటి చూడండి, ఇంకో మంది చూద్దాం. చూడండి, పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనం. పరమగీతాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. చూడండి ఎలాగుందండి మన సౌందర్యం. ఒకటి లెబానోను లాంటి సౌందర్యము, రెండవది కేదారు వారి గుడారము వలెను, సొలొమోను నగరు తెరవలను. ఏమంటుంది? ఎటువంటి సౌందర్యం ఇచ్చాడు? కేదారు వారి గుడారాలు, ఎంతో అందమైన గుడారాలు అవి. సొలొమోను నగరు తెరలు అంటే ఒక మాట చెప్పొచ్చు, పాపము చేత దిగంబరులమైపోయిన మనకి, పాపము చేత మహిమను కోల్పోయిన మనకి ఆయన ఏమిచ్చాడు? రక్షణ వస్త్రం ఇచ్చాడు.
చూడండి ఏమంటాడు చూడండి, సొలొమోను నగర తెరల వలె నేను సౌందర్య. ఎలా పోల్చుకుంటుందండి ఈమె? సొలొమోను తెరలట, ఎంతగా అలంకరించి ఉంటాడో కదండి ఆ తెరల. చూడండి ఒక్కోసారి మనం ఫంక్షన్ భోజనంకి వెళ్తుంటాం కదండి, అదేం దరిద్రమో, ఫుల్గా మూసేస్తారు ఆ తెరలతోనే, గాలి ఆడదు, ఒక్కరి బిక్కిరి అయిపోతుంటుంది. ఆఫ్ మూసినా బాగుంది, కొద్ది గాలి వస్తుంది. ఆ యొక్క టెంట్ ఎంత ఉందో అంతవరకు కూడా వేసేస్తారు, తెరలు కట్టేస్తారు. ఎందుకో ఆ తెరలే చూడాలంటారు కానీ మనుషులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. సొలొమోను తెరలు ఎంత అందముగా ఉంది, అవి మనం ధ్యానం చేసుకుంటే ఆహా, రాజుల గ్రంథం దినవృత్తాంతాలలో ఎంత అందమైనవో తెలుసా, అంత అందమైనవో తెలుసా. ఆ తెరలకే వారు ఏమనంటే సొలొమోను పొగడారండి, ఇక దేవాలయాన్ని చూసి ఎంత పొగుడుతారు చెప్పండి. దేవుడు అటువంటి సౌందర్యంతో ప్రభువా ఏమని ఆరాధించాలో తెలుసా, అరణ్యమును ఎండిన భూమి లాంటి నా జీవితాన్ని ప్రభువా నువ్వు లెబానోను అంత సౌందర్యం నీకు ఇచ్చావు, అందుకు నీకు వందనాలయ్యా. ప్రభువా పాపము చేత దిగింపురినైన నన్ను తండ్రి సొలొమోను ఎలాగ తన గుడారమును అలంకరించాడో, తన నగరును ఎలాగ అలంకరించాడో, కేదారు తన గుడారమును ఎలా అలంకరించాడో, నీవు నీ రక్షణతో నన్ను అలంకరించావు. ఆ సౌందర్యముతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను దేవా. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నీ ప్రభు అతడు నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఇంకెటువంటి ఉంది చూడండి, ఓషియా పుస్తకం 14వ అధ్యాయం. ఓషియా పుస్తకం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యం. ఎటువంటి సౌందర్యం అండి? ఒకటి మనకు లెబానోను లాంటి సౌందర్యం ఇచ్చాడు. రెండవది సొలొమోను తెరలకున్న సౌందర్యము దేవుడిచ్చాడు. మూడవది ఇక్కడ అంటాడు చూడండి, ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము అతనికి కలగను. ఒలీవ చెట్టు దేవుని సన్నిధిని ఏముంటుందండి, ప్రజ్వలించేది. అందుకని ఆధిపతులు అంటాడు, నేనేమంటాను, నా దేవునికి నా తైలము నేను ఇవ్వకుండా మీ మీద రాజునే ఉండటానికి నేను రాను అంటాడు కదా. 9వ అధ్యాయం 9వ వచనంలో 10వ వచనంలో లేక 7వ వచనం అనుకుంటా. అర్థమైందండి. ఒలీవ చెట్టు చదవమ్మా. ఒలీవ చెట్టు న్యాయాధిపతులు 9 దేవుని మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగ్గా. ఒలీవ చెట్టు దేవుని అది దేనివల్ల నరులు సన్మానించుదురో నా తైలముని ఒక నేను నీ మీద రాజునే ఉండటానికి వస్తానా. ఒలీవ చెట్టు దేనికి గుర్తు అంటే మనం ఒకసారి ఏమాత్రం యోగ్యులము కాదు, సన్మానానికి పాత్రులము కాదు, ఎన్నిక చేయబడలేనటి వారము, ఏర్పాటు చేయబడలేనటి వారము, ఎక్కడో ఉన్నవారము. ఒలీవ చెట్టునకు ఉన్న సౌందర్యము దేవుడు మనకిచ్చాడు. అంటే దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు, దేవుడు మనల్ని సన్మానించాడు. ఒకటి అరణ్యమును ఎండిన భూమి లాంటి మన జీవితానికి లెబానోనంత సౌందర్యం ఇచ్చాడు. రెండవది ఆయన ఏం చేశాడంటే పాపము చేత అపరాధముల చేత లేకపోతే దిగంబరులైన మనకు ఆయన ఇచ్చాడు కేదారు గుడారము లాంటి సౌందర్యం ఇచ్చాడు. సొలొమోను తెరలకు నగర తెరలకున్న ఏమిటండి సౌందర్యము దేవిచ్చాడు, రక్షణతో అలంకరించాడు. మూడవదిగా చూసినట్లయితే ఏ యోగ్యత లేని మనకు, ఏ సన్మానానికి పాత్రలు కానీ మనము ఎన్నిక లేని మనకు దేవుడు ఎటువంటి సౌందర్యం ఇచ్చాడో తెలుసా అండి? ఎటువంటిదండి? దేవుడు మనల్ని సన్మానించాడు, యోగ్యులుగా ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఒలీవ చెట్టు అంత అందాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన లెబానోను చెట్టు అంత అందమును బట్టి నీకు వందనాలు, నాకు సొలొమోను నగర తెరలకున్న సౌందర్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలని ప్రభువును మనం ఏం చేయాలి? ఈ రాజు నీ ప్రభువు అతడు ఏం కోరుతున్నాడు? సౌందర్యము కోరుతున్నాడు. అతనికి నువ్వేం చేయాలి? నమస్కారం చేయాలి. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. పరమగీతాలు 6వ అధ్యాయం. పరమగీతాలు 6వ అధ్యాయం చెప్తాను. పరమగీతాలు 6వ అధ్యాయం 4వ వచనం. నా సఖి
నీవు తీర్షాపట్నం వలె సుందరమైన దానవు. ఎటువంటి సౌందర్యం ఇచ్చాడండి దేవుడు మనకి? యెరూషలేము అంతా ఆయన కోరుకున్న పట్టణం, ఆయనకు ప్రీతికరమైన పట్టణం. నువ్వు యెరూషలేము అంత సౌందర్యవంతురాలవు. యెరూషలేము దేవుని పట్టణం, సమాధాన పట్టణం. యెరూషలేం అంటే సమాధాన పట్టణం. షాలేం ఏరు అనగా పట్టణం, షాలేం అనగా సమాధానం. యెరూషలేం సమాధాన పట్టణం. సమాధానమైన సౌందర్యాన్ని నీకు ఇచ్చాడు. చూడండి అక్కడ ఏమంటాడు, నీకు ఎటువంటి యెరూషలేము అంత సౌందర్యవంతురాలవు. చాలండి, యెరూషలేము అంత సౌందర్యరా అంటే సమాధానము లేని వారంగా, దేవునితో సమాధానముగా ఉన్నప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? యెరూషలేము అంత సౌందర్యం ఇచ్చాడు. సమాధానం. ఎవరు కోరుతున్నారు నీ సౌందర్యాన్ని? చెప్పండి, ఎవరు కోరుతున్నారు? ఎవరండి? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతను నువ్వేం చేయాలి? నమస్కరించాలి. ఈ రాజు ఎటువంటి వాడు? ఎటువంటి వాడండి? అందమైన వాడు. ఈ రాజు ఎటువంటి వాడు? దయగల మాటలు కలిగిన వాడు. ఈ రాజు ఎటువంటి వాడు? ప్రభావము కలిగిన వాడు. ఈ రాజు ఎటువంటి వాడు? మంచి పాలన చేసేవాడు. ఈ రాజు ఎటువంటి వాడు? పరాక్రమం కలిగిన వాడు. ఈ రాజు యొక్క సింహాసనం ఎటువంటిది? శాశ్వతమైనది. ఈ రాజు దేనిని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు, నిన్ను ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఈ రాజు ప్రభావము కలిగిన వస్త్రాలు ధరించిన రాజు ఏం కోరుతున్నాడు దగ్గర? ఆరాధన. ఈ రాజు నీ ప్రభు నీకు ఎటువంటి సౌందర్యం ఇచ్చాడు? లెబానోను అంత అరణ్యమును, ఎండిన భూమి, బ్రతుకును దేవుడు ఏం చేశాడంటే లెబానోను అంత సౌందర్యము, పచ్చదనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. రెండవది దేవుడు ఏమిచ్చాడంటే సొలొమోను తెరలు కదండి. సొలొమోను తెరలు, కేదారు గుడారపు తెరలు, సొలొమోను పట్టణపు యొక్క తెరల లాంటి సౌందర్యము నీకు ఇచ్చాడు. ఎంత అలంకరించాడో ఎంత అలంకరించాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ఎన్నిక చేయనప్పటికి కూడా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకొని అలంకరించాడు. దేవుడు కోరుకునే స్థానంలో, ఆ పట్టణంలో దేవుడు నిన్ను పెట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. అటువంటి సౌందర్యముతో దేవుడు నువ్వేం చేయాలండి? ఆరాధించాలి. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక బీద విధవరాలు రోడ్డు మీద అడుక్కుంటుందట. ఒక బీద విధవరాలు రోడ్డు మీద అడుక్కుంటుంటుంది. ఒక కారు వచ్చి ఎలాగా అయినాడు, అయ్యా నాకు ధర్మం చేయండి, నాకు ధర్మం చేయండి అని అడుక్కుంటుంటే ఆ కారు ఎవరిది కాదు, ఒక రాజుగారిది వచ్చి అడుక్కున్నాడ. చూశాడట, దయాగుణం పట్టింది ఆ రాజుగారికి. దయ ఎక్కువ, పేదవారి పట్ల దయ ఎక్కువ, కనికరింపబడే వారి పట్ల కనికరం ఎక్కువ. ఆ రాజు ఏం చేశాడంటే, అమ్మా నీకేం కావాలి? అయ్యా ఈ పూట భోజనం ఉంటే చాలయ్యా, కొద్దిగా మీరు సహాయం చేస్తే చాలయ్యా అందట. లేదు వెనకాల మంత్రి గారు వెనకాల కారు ఎక్కి ఇంటికి తీసుకెళ్ళారట. ఇంటికి తీసుకెళ్ళి ఆమెను ఏం చేశారు, చక్కగా ఆ పనివారికి అప్పగించి చక్కగా ఆమెను శుభ్రపరచండి. చాలా శుభ్రపరిచారట. బాధ్యగా మంచి బట్టలు ఇవ్వండి, బట్టలు ఇచ్చారట. ఆ తర్వాత ఏం చేశాడు, ఆమెకు కావలసిన మంచి అంతఃపురాన్ని ఏర్పాటు చేయండి. అంతఃపురాన్ని ఏర్పాటు చేశారట. ఆమెకు చక్కని భోజనం పెట్టండి. చక్కని భోజనం పెడుతున్నారట. ఆమెకు సుగంధ ద్రవ్యాలు ఇవ్వండి. చక్కని సుగంధ ద్రవ్యాలు కూడా ఇచ్చారట. ఆమె అలంకరించుకోవడానికి చక్కని ఆభరణాలు ఇవ్వండి. ఆభరణాలు కూడా ఇచ్చారట. చక్కగా 1 సంవత్సరం పాటు ఆమెను ఏం చేశారంటే ఆ ఎస్తేరు కాలంలో జరిగినట్లు చక్కగా సిద్ధపరిచారు. ఆమెను ఒక దినం చూడడానికి రాజు వచ్చాడట. నేను బికారిగా ఉన్న ఒక ఆమెను తీసుకొచ్చాను, ఇప్పుడు ఆమెకు మీరు ఇవన్నీ ఇచ్చారు కదా, ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే, ఆమె ఎలా ఉందో తెలుసా? సౌందర్యంతో మెరిసిపోతుందట. సౌందర్యంతో మెరిసిపోతుందట. అప్పుడు రాజు ఏమన్నట, ఇదిగో ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడట. ఈమెను నేనేం చేస్తాను? ఎన్నిక లేని ఒలివ చెట్లకు దేవుడు ఏమిచ్చాడు? ఆయన మందిరములు వెలిగే ధన్యత ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు. ఎంత ఆధిక్యత! ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరిన అనుకుందా తన జీవితంలో. దేవుడు మనల్ని కూడా అలాగే చేశాడు.
ఆ రీతిగా ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.